ఇక్కడ వెయ్యే ముందు ఇత్తనాలు ఏరుకొని ఇత్తనాలు ఏరుకుంటావా? సో ఇందులో ఇది టమాటా పండు అనమాట, అవి వంకాయ చెట్లు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో పూల పిచ్చాను కదా. సో ఈ యానానో కాదు, ఏం చేస్తున్నాం మేము? నోరు ముస్తున్నాం, పురుగు ఉందంటారా వాళ్ళే. సో మొత్తానికి అయితే ఏం గింజలు అనుకుంటున్నారా? ఇవి కలకంబర విత్తనాలు అనమాట. సో భూమిలో ఇట్లా చల్లితే ఇవి మొలకొచ్చాయి రావు అని చెప్పి వీటిని తీసుకొని మా సుబ్బు చూడండి ఏదో ఒకటి తీసుకుంది కదా. సో ఒకటి తీసుకొని ఏదే కనపలే గుడే పోయమ్మ మర్చిపోయిందే, ఆడేసిందో. అయ్యా పోయిందే. నాకు సో దండి రెండు వేసినావా ఒకటి వేసినావా? రెండు వేసింది. మళ్ళీ దానికి అది మేము కవరు పాతది కుక్క పెట్టి కొత్తది లేదా? అదే దాంట్లో వేసిన మొలక రావా? ఏ ఉంటే మొలకొచ్చదా రాదా డౌట్ అని. కానీ 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 బెయ్యి ఒకటేనా? మొత్తం ఎంత అయ్యే ఎంత ఇవన్నీ అప్పుడే వేసేసినావా? బో ఇవన్నీ ఏం చేస్తుంది అసిపాప ఏం చేస్తుందంటే అర్థం మేము కూడా అద్దుకోండి లైట్ పోయి బాబాయ్ గొచ్చులు గొచ్చులు ఉన్నాయి, గొచ్చులు గొచ్చులే ఉంటాయట విత్తనాలు. ఇది మొలకొచ్చేలేవు చూసి మొలకొచ్చినాను అన్ని మొలకేసి నాటుతాను. అన్నీ అంటే అన్ని బ్యాచ్ విత్తనాలు అన్నీ. ఏమి విత్తనాలు ఉన్నాయి? కలకంబర విత్తనాలే ఇప్పుడు అంటే ఇప్పుడు మొత్తం మీలే మొలకొచ్చే రావు అని డౌట్ క్లియర్ చేసుకుంటాను. అది చూడండి వేస్ట్ కాకుండా పాతది వీకి క్వాలిటీలోకి వచ్చండి. ఎంత పిచ్చినారుదా నేను. మా బావ ఎట్లా దాచి పెట్టుకోమని ఇచ్చినాడు, దాన్ని నేను సరిగా ఉపయోగించుకోకుండా. అయిపోయింది రావన్నా, దీన్ని తీసిపోయి బాత్రూంలో పెట్టరాము. టమాటా పళ్ళు మొత్తం నాటేయాల్సింది, మళ్ళీ సగం సగం పెట్టుకోకుండా. ఇది టమాటా పండ్లే కాదు, ఇది టమాటా పండే కాదు, ఇది టమాటా పండే కాదు. పీకిమంటే చిన్న చిన్న పీకిచ్చింది, నేను ఆకేసినట్టు పీకి. అది ఆకేసినది కాదు, అది ఆకేసినది కాదు, ఇది నాటుకోడా. అది రెండు నాటుకోవాలి. రామే ఎలా తీసుకురాదాలని. సో నాటమని చెప్పినందుకు నాకే ఇచ్చింది నాడు సుబ్బు. సో ఉల్లిగడ్డనా? మొత్తం ఉల్లిగడ్డ నాటింటావు? ఉల్లిగడ్డ నాటే అబ్బా. ఇది మీరు మొక్కనా? సన్న బాగా నాటినారా మీరు మొక్కలు? నిలబెట్టకుండా పండబెట్టినారు. ఇప్పుడు ఈ మొక్క అన్నట్టు ఉంటావు ఆమె అట్లా ముందుకంటే వదరా. చెత్తి ఎత్తునా సాంబార్ ఎత్తున్నావా? లానే షెట్టి దూ తెచ్చలే కానీ ఇంత షెట్టి ఎత్తరావా రసం తెచ్చరావా? ఇందు అది సేపు జిల్లా ఎత్తుంది లెక్క వస్తుంది మనకి అన్నంగా. యాని తెస్తుందో లెక్క. నువ్వేం చేస్తున్నావే? ఈడేం పొద్దున్నే మన ఇంటికి వచ్చినాడు దాదాపు. రే ఇంకా బోలు ఉండలేరా? అట్టంటా కానీ వేచ్చదులేరా మీ అక్క, మంచిది కదా. నేనే వేసుకుంటాను. సో సమ్మరంట అక్కో ఒక్క సమ్మరంట నన్ను కాడ కూడా ఒక్కసారి ఉందంట అని చెప్పి నన్ను సమ్మర్ ఉందని చెప్పు. ఇంతకు మీరిద్దరు ఎందుకు వచ్చారంటావు? ఏది నువ్వు అంత పాటు వస్తున్నట్టు వాడు మోసం తెచ్చాడు ఏదో ఒక రోజు మనల్ని. నువ్వు వానికి దూరంగా ఉండాలానికి అవా, నువ్వు వానికి దూరంగా ఉండాలి. నిన్న మధ్యాహ్నం పోయి నువ్వు ఇంటికి రాకుండా వానికి ఆడుకుంటావా నువ్వు?
దోశ పడిందే. ఎవరు ఏది లేచి పెడతారు అంతే, ఎవరైనా మాట్లాడతారు. సేద్యం చేసి ఏగిలు చేసి పెడతారు అంటే ఇప్పుడు ఎందుకు అందరు సేద్యాలు ఇచ్చారు కానీ ఎవరైనా కూడా సేద్యం చేసిలే. ఎందుకు సేద్యాలు ఇచ్చారంటే వాన పడితే భూమి బాగా తడుస్తుందని. వాళ్ళ చేలు బాగున్నాయి, నా చేలు డోర్ వేయించి చక్కగా చేయించుకోవాలి కాబట్టి తప్పదు. ఎంతవరకు వచ్చింది? ఫస్ట్ ముళ్ళు జిల్లా అడుగుతున్నట్టుంటారే, అక్క చెల్లి ముళ్ళు జిల్లా తింటుంటారే. ఓ అమ్మ పాయ 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 అర్రే అందకపోయిన కూడా దొల్లు తిట్ట దొల్లు కూడా పెట్టేట్టుంటారే దాని కోసం. ఏంది ముఖాలు చూసి నవ్వుకుంటారు? ఎంత 4 చేపలు వండుకుని నా పిల్ల నాకు ఎట్ట 2 చేపలు వేసి కూరాకు పెడుతుంది. నాకేం బాధ అది కాదు. 4 చేపలు వండినా కూడా 2 చేపలు ఎట్ట నాకు ఎచ్చాది. అన్ని చేపలు దొమ్ముతుంది నాకు కూరాకు ఏది నా పిల్ల. అయినా పరిచయం ఉండేటోళ్ళు బుడ్డ పక్కలు తింటే పరిచయం పోతా అంట. జల్లలు తింటే పోదు. ఏ బిందెకు చిరవకు బకెట్కు 3 బకెట్లు పట్టినాయి. లాస్ట్ అయిపోయినాక దండడు పోసుకో దమ్ములోటి. నీ కొడుకులు ఆడుకున్నారు చేపలతో. ఏం దానికి బంపు పోలే, బూడిదేసి కొడితే కానీ పోదు బంపు దానికి. అడుగు మెక్కని కావాలంటే బూడిదేసి కడితేనే బంపు ఇది. తెలమాది నేను చేత పట్టుకుని వేసిన బెట్టికి దాన్ని. ఏమనంటే అట్ట అంటారు. ఇంతకిది పాము అని కుంటుముక్కనే అంటే అది లోపల పాము తిరిగి తిరుగుతుంటే కుంటుముక్క అనుకునే. అయినా అది కాదంటావు. ఏం ఎక్క ఇంత బాగా కష్టపడి దొంగతుందంటావు? పని దొంగనే. లేదనక నా ఆపరేషన్ రానికి వచ్చావులే. మిగతా దానికి అన్నింటికి పని దొంగవేను. ఎవరని చెప్పినకైతే బాగుంటుంది కానీ ఇప్పుడు ఆడక పాడుకోయి. సో మొత్తానికి అయితే ముళ్ళు జిల్లాల పని అయితే ఏం చేసినారు ఫ్రెండ్స్ చూడండి. ఈ చేపలకి అది కాదు, మొత్తానికి నీ తమ్ముని సొడ్డు పెట్టుకొని పోయి అప్పుడు ఇప్పుడు వచ్చినాను. 1 గంటన్నర అయింది. నువ్వు 12:30 పోయినావు. 2 అవుతుంది. అట్టాడికి 2 అవుతా. ఇవిదో మరో అయ్యేవి పోమే. హలో పిఠాపురం యువరాణి గారు, ఏంది ఇన్ని అట్ట చూస్తుంది? అబ్బా వాళ్ళకి గమ్ముగుని వెంట ఎన్నిపోతుంది.